నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. కవిత అరెస్ట్ ఎందుకు చేసిరు బీజేపీలు? ఎన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిరు అనేటువంటి కోణంలో మీ ముందుకు వస్తున్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే కవిత అరెస్ట్ పెద్ద షాక్ ఏం కాదు తెలంగాణ ప్రజలకు. ఎప్పుడో 6 నెలల ముందు అరెస్ట్ కావాల్సినటువంటి కవిత, సంవత్సరం ముందు అరెస్ట్ కావాల్సినటువంటి కవిత ఇప్పుడే అరెస్ట్ అయింది. ఎందుకోసం? పెద్ద షాక్ ఏం కాదు తెలంగాణలో. అయితే తెలంగాణలో బీజేపీ పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికి వేసినటువంటి స్కెచ్ ఇది. మైలేజ్ పెరగాలి బీజేపీకి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు గెలవలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సీట్ల వాళ్ళకి అవసరం లేదు, గెలిచినా ఓకే, గెలవకున్నా ఓకే. వాళ్ళకి కావాల్సింది మళ్ళీ నరేంద్ర మోడీని ప్రధాని చేయాలి, బీజేపీ అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో రావాలి. కాబట్టి ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడం కోసం ఒక స్కెచ్లో భాగంగానే ఆమె అరెస్టు జరిగింది. కవిత అరెస్ట్, కేసీఆర్ కుమార్తె అరెస్టు. మరి ఎప్పటి నుండో తెలంగాణలో పాగా వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ కాపు కార్చుకొని కూర్చున్నది. అంటే ఇక్కడ చూడండి మీరు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇక్కడ బీజేపీ వేసినటువంటి పాచిక ఎక్కడ కూడా పారలేదు. బీజేపీ నాయకులు కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, మాజీ ఎంపీ, అట్లాగే మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, అట్లాగే బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇద్దరు ఎంపీలు, ఇలాంటి వారు సైతం కవితను అరెస్ట్ చేస్తే మంచి ఫలితాలు వచ్చేవి అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. మరి అప్పుడు అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడేమో, ఆయనకు వచ్చినటువంటి ఎంపీ కేసీఆర్ గెలిచినా మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి అప్పుడు కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేయలేదు. వాళ్ళు అన్న మాటల్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు, ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు. ఆమెను అరెస్ట్ చేస్తే బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి, ఎక్కువ సీట్లు గెలుస్తారు. అందరికంటే ఎక్కువగా అరెస్ట్ చేయాలని కోరుకునేది ధర్మపురి అరవింద్. ఎందుకంటే నిజామాబాద్లో ఈమెనే మళ్ళీ పోటీ చేస్తుంది కాబట్టి ఈమె గెలిచే అవకాశాలు ఉన్నాయని భావించినటువంటి ధర్మపురి అరవింద్ కావచ్చు, బీజేపీ అధిష్టానం కావచ్చు, కేసీఆర్ ఎట్లాగో మైలేజ్ పోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిండు కాబట్టి ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు కాబట్టి కాంగ్రెస్ను ప్రజలు నమ్మకుండా, బీఆర్ఎస్ను నమ్మకుండా బీజేపీ పార్టీని నమ్ముతారా అనే ఉద్దేశంతో కవితను అరెస్టు చేయించారు. అంటే ఇక్కడ 4 సీట్లు పెంచుకోవాలి. గతంలో 4 సీట్లు వచ్చినాయి, ఇంకో 4-5 సీట్లు అంటే 10 డిజిట్ దగ్గర రావాలి, పెంచుకోవాలి. కాబట్టి మైలేజ్ అంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం అనే ఫీలింగ్ జనాల్లో కల్పించడం కోసం, పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడం కోసం బీజేపీ ఆడినటువంటి డ్రామా. అయితే ముఖ్యంగా ఇక్కడ ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో గెలవాలంటే కేసీఆర్ కూతురు కవిత జైల్లో ఉంటేనే ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశాలు లేవు. అట్లాగే బీజేపీ పుంజుకోవాలని కూడా కవిత అరెస్టు జరగాల్సిందే అనేటువంటిది ముఖ్య నేతలు భావించారు కాబట్టి ఆమె అరెస్టు చేసిర్రు. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడా ఓడతాడా అని చూసింది బీజేపీ. గెలిస్తే మళ్ళా కేసీఆర్ అంతా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నట్టు. ఓడిపోయింది కాబట్టి ఈ అరెస్టు జరిగింది. లిక్కర్ పాలసీలో కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసిర్రు. ఈ లిక్కర్ పాలసీ అనేటువంటిది ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది, కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే అందులో కవిత పెట్టుబడులు పెట్టింది, తర్వాత మనీ లాండరింగ్ చేసింది. ఈ 2 ప్రధాన ఆరోపణలతోటి ఆమెను అరెస్ట్ చేసిర్రు. వాస్తవంగా అలా అయితే ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి, అట్లాగే మంత్రివర్గంలోని కొంతమంది మంత్రుల్ని అరెస్ట్ చేయాలి, ఢిల్లీ సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేయాలి. కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా ఈమెను అరెస్ట్ చేస్తున్నారంటే కేవలం ఈమె చేసిందా చేయలేదా అనేటువంటిది కోర్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే కేవలం బీజేపీ తన స్ట్రాటజీని పెంచుకోవడం కోసం, తన మైలేజ్ని పెంచుకోవడం కోసం, బీజేపీ ఎక్కువ స్థానాలు తెలంగాణలో గెలవడం కోసమే ఈ లిక్కర్ రాణిని అరెస్టు చేసిరు అనేటువంటిది మన జనం టీవీ పక్కా అభిప్రాయపడుతుంది. బీజేపీ అనేటువంటిది ఎంత క్రూరమైన మైండ్ గేమ్, పొలిటికల్ గేమ్ ఆడుతుంది అంటే ఈ సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు. గతంలో మహారాష్ట్రలో ఎట్లయితే పొలిటికల్ గేమ్ ఆడిందో ఇప్పుడు ఒకవేళ 8 నుంచి 10-12 సీట్లు బీజేపీకి వస్తే
ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపడం కోసం అంతకంటే ఎక్కువ నాటకాలు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఆడబోతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ఎవరిని గెలిపించాలని అనుకుంటున్నారో జనాలు, ఇక్కడ ఉండేటువంటి జనాలు చైతన్యవంతమైనటువంటి జనాలు, ఎవరికి అధికారం ఇవ్వాలంటే వాళ్ళకే ఇస్తారు. కొంత ఇక్కడ ఆలోచించే జనాలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి జనాలు ఉన్నారు. వాళ్ళంతా కూడా చైతన్యవంతంగా ఆలోచిస్తారు. ఇట్లాంటి బీజేపీ వేరే రాష్ట్రాల్లో ఆడినటువంటి గేమ్ తెలంగాణలో పారది. ఇక్కడ ప్రజలు దానికి సిద్ధంగా లేరు అనేటువంటిది బీజేపీ గమనించాలి. మొత్తం మీద బీజేపీ ఆడుతున్న డ్రామాలో కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేశారు. మరి నిజంగా అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ చేసేది. ఆమె ఒకదానే కాదు, బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే కేసీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, హరీష్ రావుని అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు, అందరినీ అరెస్ట్ చేయొచ్చు. కానీ అరెస్ట్ చేయలేదు. అంటే మైండ్ గేమ్లో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది.